మల్టిపుల్ స్టార్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే మనకి థర్డ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్ ప్రూవ్ దట్ దాంట్లో ఫస్ట్ బిట్ ఏంటి, cot A by 2 cot B by 2 cot C by 2 is equal to cot A by 2 plus cot B by 2 plus cot C by 2 is equal to S square by delta. ఇది ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసే ముందు అక్కడ మనం గమనించాల్సిన విషయం అంటే ఇక్కడ ఒక చిన్న మ్యానిపులేషన్స్ మీకు చెప్పడం నేను మర్చిపోయాను. ఈ ఫార్ములాస్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ డెల్టాల్లో మనం కన్వర్ట్ చేసుకోగలం. tan A by 2 మనకు తెలుసు కదా, tan A by 2 నేను చెప్పాను. నేను tan A by 2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ s minus b into s minus c by s into s minus a. అలాగే tan b by 2 is equal to s minus a into s minus c by s into s minus b. అలాగే tan c by 2 is equal to s minus a into s minus b by square root of s into s minus c square root of. ఈ ఫార్ములాస్ ఆల్రెడీ మనం చెప్పాం. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెల్టాల్లో మనం ఈ ఫార్ములాస్ మనం రాయాలంటే ట్యాన్ని రాయాలంటే మనం ఏం చేద్దామంటే కిందనే tan A by 2 ఈజ్ ఈక్వల్ టు మనం పైన న్యూమరేటర్లోనూ డెల్టా వచ్చేటట్టు రాసుకోవచ్చు, డినామినేటర్లో కూడా డెల్టా వచ్చేటట్టుగా మనం దీన్ని రాసుకోవచ్చు. దీన్ని న్యూమరేటర్లో డెల్టా వచ్చేటట్టు రాయాలంటే ఇది ఏమవుతుంది, దీన్ని ఎలా చేయొచ్చు, పైన కింద s ఇంటూ s మైనస్ ఏతో మల్టిప్లై చేసాం అనుకోండి, s ఇంటూ s మైనస్ ఏ, s మైనస్ బి, s మైనస్ సి బై ఎందుకు చేతను ఇదంతా కూడా డెల్టా అయిపోతుంది. s ఇంటూ s మైనస్ ఏ ఇంటూ s ఇంటూ s మైనస్తో పైన కింద మల్టిప్లై చేస్తాం కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ ఏ s మైనస్ బి ఇది ఎంత అవుతుంది, ఇది డెల్టా బై ఇది s ఇంటూ s మైనస్ ఏ హోల్ స్క్వేర్ కదా, s ఇంటూ s మైనస్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది, హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుంది, డెల్టా బై s ఇంటూ s మైనస్ ఏ. సిమిలర్లీ tan b by 2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డెల్టా బై s ఇంటూ s మైనస్ బి. అలాగే tan c by 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, డెల్టా బై s ఇంటూ s మైనస్ సి అవుతుంది. ఓకే, ఇది క్లియర్ అయితే మనం cot A by 2ని ఇన్ టర్మ్స్ ఆఫ్ డెల్టాల్లో కావాలంటే మనం ఇప్పుడు cot A by 2ని ఎలా రావచ్చు, cot A by 2 నథింగ్ బట్ 1 by tan A by 2 కదా, అంటే దీని రెసిప్రోకలే, అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంట, s ఇంటూ s మైనస్ ఏ బై డెల్టా cot b by 2 ఈజ్ ఈక్వల్ టు s ఇంటూ s మైనస్ b by డెల్టా cot c by 2 ఈజ్ ఈక్వల్ టు s ఇంటూ s మైనస్ c by డెల్టా. ఇలా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు మన క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి, cot A by 2 cot B by 2 cot C by 2. ఓకేనా. ఇప్పుడు LHS ఈజ్ ఈక్వల్ టు cot A by 2 ప్లస్ cot B by 2 ప్లస్ cot C by 2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, s ఇంటూ s మైనస్ a బై డెల్టా ప్లస్ s ఇంటూ s మైనస్ b బై డెల్టా ప్లస్ s ఇంటూ s మైనస్ c బై డెల్టా. రైట్, అన్నిట్లోనే డెల్టా ఉంది కదా, డెల్టా ఎల్సిఎం అయితే మొత్తం ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ యాడ్ అయిపోతాయి. s ఇంటూ s మైనస్ ఏ ప్లస్ s ఇంటూ s మైనస్ బి ప్లస్ s ఇంటూ s మైనస్ సి. రైట్, ఇప్పుడు అన్నిట్లో కూడా మనం s కామన్ తీస్తే s మైనస్ ఏ ప్లస్ s మైనస్ బి ప్లస్ s మైనస్ సి బై డెల్టా.
ఓకే, ఇది క్లియర్ అయితే ఎస్ ఇంటూ ఇప్పుడు ఎస్ ప్లస్ ఎస్ ప్లస్ ఎస్ అంత 3s మైనస్ ఏ మైనస్ బి మైనస్ కామన్ తీసేస్తాను, ఏ ప్లస్ బి ప్లస్ సి. జాగ్రత్తగా చూడాలి, ఇవి స్టెప్స్ చాలా జాగ్రత్తగా చూడాలి. మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి కాబట్టి మైనస్ కామన్ తీస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. ఇది ఎస్ ఇంటూ 3s మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంతా మనకి 2s బై డెల్టా దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ 3s మైనస్ 2s ఎంత ఎస్ బై డెల్టా దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ బై డెల్టా దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ హెన్స్ ప్రూవ్డ్. ఓకే, ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది 4 మార్క్స్ క్వశ్చన్. 3 క్వశ్చన్ ఇది 4 మార్క్స్. క్వశ్చన్ 4 మార్క్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి దాంట్లోనే సెకండ్ బిట్ ఏంటి, సెకండ్ బిట్ ఇది సింగిల్ స్టార్ క్వశ్చన్ 4 మార్క్స్. tan a by 2 tan b by 2 tan c by 2 tan a by 2 ప్లస్ tan a by 2 ప్లస్ tan b by 2 ప్లస్ tan c by 2 ఈజ్ ఈక్వల్ టు bc ab ప్లస్ bc ప్లస్ ca ab ప్లస్ bc ప్లస్ ac మైనస్ ఎస్ స్క్వేర్ బై డెల్టా అని ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, ఇది ప్రూవ్ చేద్దాం. ఇప్పుడు ఈ కింద ఆన్సర్లో మనం చూస్తే కింద డెల్టా ఉంది. ఇందాక మనం tan a by 2 మనం ప్రూవ్ చేసేటప్పుడు చూడండి, tan a by 2ని డినామినేటర్లో డెల్టా వచ్చేటట్టుకి ఎలా రాసే మనం, న్యూమరేటర్లో డెల్టా వచ్చేటట్టు ఏమైనా రాసాం, డెల్టా బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి కింద రాసాం. అదే డినామినేటర్లో కూడా tan a by 2 డెల్టా వచ్చేటట్టుగా మనం రాయొచ్చు. దాన్ని రాయాలంటే ఏం చేస్తాం, ఇక్కడ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సికి బదులు ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సితో మల్టిప్లై చేసామనుకో, కింద ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ కింద డెల్టా అయిపోతుంది. ఇక్కడ ఏంటి ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి మిగులుతుంది. ఓకేనా, ఆ లాజిక్ ప్రకారం మనం tan a by 2ను మన ఫార్ములా ఎలా రాద్దంటే వీ నో దట్ tan a by 2 ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై డెల్టా tan b by 2 ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ ఏ బై డెల్టా, అలాగే tan c by 2 ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి బై డెల్టా. ఓకేనా, ఈ ఫార్ములాస్ మనం యూజ్ చేద్దాం. ఎందుకని ఆన్సర్లో చూడండి కింద డెల్టా రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఈ ఫార్ములాస్ యూజ్ చేద్దాం. నౌ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు tan a by 2 ప్లస్ tan b by 2 ప్లస్ tan c by 2 దట్ ఈజ్ ఈక్వల్ టు tan a by 2 అంటే ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై డెల్టా ప్లస్ ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ ఏ బై డెల్టా ప్లస్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి బై డెల్టా. అన్నిటిలోనూ కూడా డెల్టా ఉంది, డెల్టా ఎల్సిఎం. ఓకేనా, ఇప్పుడు అన్నిటినీ మల్టిప్లై చేసేయాలి, వేరే దారి లేదు మనకి. ఇవన్నీ ఆటోమేటిక్గా మల్టిప్లై యాడ్ అయిపోతాయి కదా. ఇదేమవుతుంది ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ మైనస్ ఎస్సి, ఎస్ స్క్వేర్ మైనస్ ఎస్సి మైనస్ ఎస్బి ప్లస్ బీసీ ప్లస్ ఎస్ స్క్వేర్ మైనస్ ఎస్ఏ మైనస్ ఎస్సి ప్లస్ ఏసీ ప్లస్ ఎస్ స్క్వేర్ ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ మైనస్ ఎస్బి
minus SA plus AB, that is equal to S square plus S square plus S square ఎంత 3S square. ఓకే, తర్వాత ఏబి ఉంది, బీసీ ఉంది, ఏసీ ఉంది, ప్లస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ ఆర్సీఏ. తర్వాత ఎస్సీలు రెండు ఉన్నాయి చూడండి, -2SC -2SB -2SB -2SA by -2SC -2SB -2SA by delta, that is equal to, ఇది జాగ్రత్తగా చూడండి, ఇవి 3S square ప్లస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ, అన్నిట్లోనూ -2 ఉంది కదా, -2S ఉంది, కామన్ తీసేయచ్చు. -2S కామన్ తీసిస్తే ఏ మిగులుతుంది ఇక్కడ, ఏ ప్లస్ పి ప్లస్ సి మిగులుతుంది బై డెల్టా. ఇది ఏమవుతుంది, 3S square ప్లస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ మైనస్ 2S ఇంటూ ఇది 2Sగా, ఏ ప్లస్ బి ప్లస్ సి అంత 2S, దట్ ఈజ్ ఈక్వల్ టు 3S square ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ -2S ఇంటూ 2S అంత 4S square బై డెల్టా. ఇది ఎంత అవుతుంది, 3S square మైనస్ 4S square అంటే -S square. ఇక్కడ ఏం మిగిలింది, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ -S square బై డెల్టా, దట్ ఈజ్ ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, ఇది సెకండ్ బిట్ సింగిల్ స్టార్ క్వశ్చన్. ఓకే.